స్పీడ్, డిస్టెన్స్ వీటిపైన మనం రివిజన్ ఇవ్వాలా. సో బేసిక్ ఫార్ములాతో స్టార్ట్ చేద్దాం. ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైం. ఇది అందరికీ తెలియాల్సిందే. అండ్ ఎప్పుడైతే డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటుందో స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, అలానే టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. లేదు స్పీడ్ కాన్స్టెంట్గా ఉందంటే డిస్టెన్స్ ఇంకా టైము డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. సో ప్రపోర్షనాలిటీ కూడా ఈ ఫార్ములా పైన మనం తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి బేసిక్ ఫార్ములా. అండ్ దెన్ నెక్స్ట్ బేసిక్ మోడల్ ఏంటంటే రిపీటెడ్గా అడిగిన మోడల్ యావరేజ్ స్పీడ్ పైన. ఓకే, యావరేజ్ స్పీడ్ పైన అడుగుతారు. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనమాట. ఓకే, ఇది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. బేసిక్గా దీనికి మనం రకరకాల ఫార్ములాలు రాయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ డిస్టెన్స్ ఏ స్పీడ్తో వెళ్తారు, ఇంకో హాఫ్ డిస్టెన్స్ బి స్పీడ్తో వెళ్తారు, అప్పుడు యావరేజ్ వెలాసిటీ ఎంత అని అడుగుతారు. సో అక్కడ మనం డైరెక్ట్ ఫార్ములా లాగా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు అప్పుడు యావరేజ్ స్పీడ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 2ab బై a+b అని రాస్తాం. అదేంటి మనకు ఫార్ములా తెలియాలి. లేదు అంటే మనం నీట్గా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేసుకుంటాం. అదేంటంటే d/2 + d/2 హాఫ్ డిస్టెన్స్ కాబట్టి అది టోటల్ డిస్టెన్స్. ఇప్పుడు టైం ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, d/2a + d/2b. సో అన్నిట్లో d/2 కామన్ తీస్తాం, కొట్టాం అనుకోండి 1/a + 1/b. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. పైన 2 ఉంటుంది, 2ab బై a+b. సో మనకి కాన్సెప్ట్ గుర్తున్నా లేదంటే ఫార్ములా మనం డైరెక్ట్ గుర్తున్నా సరే చేయొచ్చు. కానీ కాన్సెప్ట్ గుర్తుంటే నాట్ జస్ట్ హాఫ్ డిస్టెన్సే కాదు, ఒకవేళ ఒక ఇంత డిస్టెన్స్ ఇంతలో వెళ్ళాడని చెప్పినా సరే మనం ఒక్కొక్క డిస్టెన్స్ని సమ్ చేసుకొని కింద మనం టోటల్ టైం రాసుకుంటే మనకి యావరేజ్ వెలాసిటీ వస్తుంది అనమాట. ఓకే, సో ఇదైతే ఒక రెండింటికైతే గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి హాఫ్ డిస్టెన్స్ ఒక స్పీడ్తో ఇంకో హాఫ్ డిస్టెన్స్ ఇంకో స్పీడ్తో వెళ్తే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. బట్ ఐ వుడ్ సే ఫార్ములా కన్నా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, హౌ ఆ ఫార్ములా ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎప్పుడునే రెండు స్ట్రాంగ్ వర్డ్స్ చెప్తాను, హౌ, వై. ఏదైనా మనకు తెలిసినప్పుడు ఎందుకు అని అడగడం, ఎలా అని అడగడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది మ్యాథ్స్లో అయినా మీ వర్క్లో అయినా ఎందులో అయినా ఆల్వేస్ ఆస్క్ క్వశ్చన్స్. అది హౌ అనేది వై అనేది మనకు తెలిస్తే చాలా అంటే చాలా హెల్ప్ అవుద్ది అనమాట. ఓకే, సో ఇది యావరేజ్ వెలాసిటీ పైన క్వశ్చన్స్. అండ్ యావరేజ్ వెలాసిటీ తర్వాత రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ వస్తుంది. రిలేటివ్ స్పీడ్ ఏంటంటే ఒక ఏ అండ్ బి ఉన్నారనుకోండి. ఓకే, ఇద్దరు ఒకే సైడ్ వెళ్తే a-b లేదంటే b-a. ఓకే, అంటే ఎవరి వైపు నుంచి చెప్తున్నాను అన్న దాని మీద డిపెండ్ అవుద్ది. అదే ఏ బి ఆపోజిట్లో వస్తున్నారు అనుకోండి, అప్పుడు రిలేటివ్ స్పీడ్ వచ్చేసి a+b అవుతుంది అనమాట. ఓకే, ఇది మనకి చాలా అంటే చాలా దగ్గరలో వాడతాం. ఇది కూడా ఒక మంచి ఫార్ములా, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బేసిక్గా మనకి ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఎలా చెప్పేశారంటే ఏదో బట్టి కొట్టినట్టు చెప్తారనమాట. అంటే ఇప్పుడు థీఫ్ ప్రాబ్లం వస్తుంది, లేదంటే ఒక దొంగ ఉంటాడు, పోలీస్ ఉంటాడు, ఇలాంటి ఫార్ములాస్ ఎలా వస్తాయని. అక్కడ బేసిక్గా మనకు తెలియాల్సింది ఏంటంటే ఇద్దరి మధ్యలో ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఇద్దరు ఒకే సైడ్ పరిగెడుతున్నారు, సో రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట. ఓకే, సో అలా ఏదైనా ఇప్పుడు ఒక ఆ థీఫ్ ప్రాబ్లం మళ్ళీ మనం తీసుకున్నాం అనుకోండి. థీఫ్ ఒక ఎక్స్ డిస్టెన్స్లో ఉన్నాడు అనుకోండి, ఆ తర్వాత పోలీస్ స్టార్ట్ అయ్యాడు థీఫ్ని పట్టుకోవడానికి ఏ స్పీడ్తో. థీఫ్ స్పీడ్ ఏమో బి అనుకోండి. ఓకే, ఇదంతా థీఫ్ది. అప్పుడు ఎంత టైంలో పట్టుకుంటాడు అంటే బేసిక్గా టైం ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ డిస్టెన్స్ బై స్పీడ్ అని మనకు తెలుసు. డిస్టెన్స్ ఏంటి, ఎంత డిస్టెన్స్ పరిగెట్టాడు ముందు పోలీస్ చూడక ముందు బై ఇప్పుడు స్పీడ్ చేయాలి. స్పీడ్ ఏంటి, రిలేటివ్ స్పీడ్ వస్తుంది అనమాట. ఎందుకంటే పోలీస్ పట్టుకుంటున్నాడు, పోలీసు పరిగెడుతున్నాడు, థీఫ్ పరిగెడుతున్నారు, కాబట్టి పోలీస్ వెళ్ళి థీఫ్ని పట్టుకోవాలి. సో a-b అనమాట, అలా వస్తుంది అనమాట. అలానే లేదంటే దీనికి అప్లికేషన్స్ ఇంకోలా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఏ కార్ ఉంది, బి కార్ ఉంది, 100 మీటర్స్ దూరంలో ఉన్నాయి. రెండు ఒకే సైడ్ వెళ్తుంటే ఎంత టైం పడుతుంది, అదే రెండు ఆపోజిట్ సైడ్లో వెళ్తుంటే మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. అది లీనియర్లో అయితే ఎలా, సర్క్యులర్లో అయితే ఎలా. సో వీటిపైన ఉంటుంది అనమాట. సో మనకి రిలేటివ్ వెలాసిటీ అంటే ఏంటో తెలిసిన, రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటో తెలిసిన మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఈజీగా చేస్తాం అనమాట. ఓకే, ఒక్కసారి చాట్లోకి వస్తున్నా, జస్ట్ లెట్ మీ నో. యుదయ్ హాయ్. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, రిలేటివ్ కాన్సెప్ట్ చూసాం. సో ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే రేసెస్ ఒక రేస్ కొంచెం తర్వాత చెప్దాం. ఫస్ట్ ఇప్పుడు సర్క్యులర్ మోషన్ చెప్దాం. అంటే సర్క్యులర్ మోషన్ అంటే సర్క్యులర్ ట్రాక్ పైన పరిగెడుతున్నారు అనుకోండి. సర్క్యులర్ ట్రాక్ లెంత్ ఎల్ అనుకోండి. ఇప్పుడు ఏ అనే ఒక ఆయన, బి అనే ఒక ఆయన పరిగెడుతున్నారు. స్టార్ట్ అంటే సేమ్ టైం స్టార్ట్ చేసి సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు మనకి అండ్ సేమ్ డైరెక్షన్ అయితే లేదంటే ఆపోజిట్ డైరెక్షన్ అయితే, సేమ్ డైరెక్షన్ అయితే ఫస్ట్ టైం ఎక్కడ మీట్ అవుతారంటే ఏ టైం దగ్గర అంటే ఎల్ బై ఏ మైనస్ బి అనమాట. ఓకే, ఎల్ బై రిలేటివ్ స్పీడ్ ఏ మైనస్ బి అవ్వచ్చు, బి మైనస్ ఏ అవ్వచ్చు. అది ఆపోజిట్లో అయితే ఎల్ బై ఏ ప్లస్ బి అనమాట. ఓకే, టైం ఎంత టైం తర్వాత మీట్ అవుతారు అనడానికి. ఓకే, అదే ఇంకోలా క్వశ్చన్స్ అడుగుతారు. అదేంటంటే స్టార్టింగ్ ఎంత టైం పైన మీట్ అవుతారు అని. ఎల్ లెంత్ ఉన్నప్పుడు ఏ వెలాసిటీ బి వెలాసిటీ ఇచ్చి వీళ్ళిద్దరూ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతారని. స్టార్టింగ్ పాయింట్ దగ్గర టైం ఏంటంటే బేసిక్గా ఎల్ బై ఏ కనుక్కుంటారు, ఎల్ బై బి కనుక్కుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎల్ ఏ ఒక రౌండ్ తిరగడానికి ఎంత టైం పట్టింది, అలానే బి ఒక రౌండ్ తిరగడానికి ఎంత టైం పట్టింది. ఈ రెండింటికి ఎల్సిఎంఏ మనకి వాళ్ళిద్దరూ ఒకేసారి స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చే టైం అవుద్ది అనమాట. ఓకే, సో మనం ఫార్ములా గుర్తుపెట్టేసుకొని ఎల్ బై ఏకి ఎల్ బై బికి ఎల్సిఎం అని గుర్తుపెట్టేసుకుంటే గుర్తుంటుంది. కానీ ఎంతవరకు సస్టైనబుల్ అనేది ఏంటంటే మనకి కాన్సెప్ట్ తెలిసినప్పుడు. దానికి ఎల్సిఎం ఎందుకు వేస్తాము అంటే బేసిక్గా మనకి సేమ్ ఇదే అలారం టైం కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ అనమాట. ఏంటంటే ఒక అలారం ఫస్ట్ అలారం ఎప్పుడు రింగ్ అవుద్ది, అదే సెకండ్ క్లాక్ అలారం ఎప్పుడు రింగ్ అవుద్ది, థర్డ్ క్లాక్ అలారం ఎప్పుడు రింగ్ అవుద్ది, లేదంటే థర్డ్ అలారంకి. సో ఇవన్నీ టైమ్స్ తెలిసి ఆ మూడింటికి ఎల్సిఎం తీస్తే అప్పుడు ముగ్గురు ఒకేసారి రింగ్ అయ్యే టైం వస్తుంది అనమాట. సేమ్ అలానే ఇక్కడ కూడా ఇద్దరు మనుషులు ఒక ట్రాక్ లెంత్లో పరిగెడుతున్నారు అంటే అది ఆపోజిట్లో అయినా అవ్వచ్చు, లేదంటే సేమ్ డైరెక్షన్ అయినా అవ్వచ్చు. ఇక్కడ అది మ్యాటర్ కాదు. ఎందుకంటే రౌండ్ తిరిగి ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది, అలానే ఏ కూడా స్టార్టింగ్ దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది. సో ఆ రెండింటికి ఎల్సిఎం దగ్గర ప్రాబ్లీ ఏ 2 రౌండ్లు వేయచ్చు, బి ఒక రౌండ్ వేయచ్చు. కానీ ఏంటంటే అక్కడ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఫస్ట్ టైం మీట్ అవడం అనమాట. అదే స్టార్టింగ్ పాయింట్ దగ్గర సెకండ్ టైం మీట్ అవడం అంటే ఎల్సిఎంని ఇంటూ 2 చేస్తాం, థర్డ్ టైం మీట్ అవడం అంటే ఎల్సిఎంని ఇంటూ 3 చేస్తాం అనమాట. సో ఇది మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్. ఓకే, చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్. ఏంటంటే కాన్సెప్ట్ తెలిస్తే మనకి ఒకవేళ రేపు పొద్దున ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది చెప్తున్నారు డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు, పీవైక్యూస్లా లేవు అంటే పీవైక్యూస్లా డైరెక్ట్ అటెంప్ట్ చేయడానికి ఉండవేమో, కానీ కొంచెం ఆలోచిస్తూ వస్తాయేమో. సో మనం కాన్సెప్ట్ నేర్చుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ విడమరి చెప్తున్నాను అనమాట. ఓకే, అదనమాట. సార్ ఆగస్ట్ 3 నుంచి అంటున్నారు బ్రో, సీజీఎల్ నీకేమైనా ఇన్ఫో తెలుసా? ఆగస్ట్ 3 నుంచినా? లేదే, ఆగస్ట్ 3 నుంచి అంటే ఆల్మోస్ట్ ఇంకా 7-8 డేసే ఉంది, ఇంకా ఎక్కువ కూడా లేదు. కనుక్కొని చెప్తా తేజస్వి. ఐ హావ్ సీన్ యువర్ కమెంట్ ఆల్సో మన యూట్యూబ్ వీడియోకి, చూస్తా ఒకసారి కనుక్కొని చెప్తా. కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే సీజీఎల్ అయితే 13th నుంచే ఉంది, బట్ ఐ లెట్ యూ నో. ఓకే, నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అవుదాం. బేసిక్గా ట్రైన్ మోడల్స్ వస్తాయి. నాకు ట్రైన్ మోడల్ అంటే కొంచెం ఏదో ఉంటుంది, కానీ యా ట్రైన్ మోడల్ చెప్దాం. ఏంటంటే బేసిక్గా ఒక ట్రైన్ ఉంటుంది. ఓకే, ఒక పోల్ ఉండొచ్చు. ఓకే, లేదంటే ఒక మనిషి అయ్యి ఉండొచ్చు, ఏదో ఒకటి ఇది ఉంటుంది అనమాట. సో ఈ పోల్ని క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతారు అనమాట. ఓకే, దాని స్పీడ్ ఎస్ ఇచ్చి. సో పోల్ని క్రాస్ అవ్వడం అంటే బేసిక్గా ఇప్పుడు పోల్కి దీనికి డిస్టెన్స్ ఇచ్చారనుకోండి ఎక్స్, ఇది ఎల్. సో ఇప్పుడు ట్రైన్ ఎంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఫస్ట్ ఎక్స్ డిస్టెన్స్ వెళ్ళాలి, ఆ తర్వాత ట్రైన్ ఈ ఎడ్జ్ ఇక్కడికి వచ్చేయాలన్నమాట. అంటే ఎల్ డిస్టెన్స్ ఇక్కడికి వెళ్ళాలి, అప్పుడు మనకి ట్రైన్ క్రాస్ అయినట్టు. సో ట్రైన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసినట్టు, ఎక్స్ ప్లస్ ఎల్ బై స్పీడ్ ఎస్. సో ఇది మనకి ట్రైన్ అనమాట. ఇది పోల్ అవ్వచ్చు, లేదంటే పర్సన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ పాయింట్ ఒక పాయింట్ అనమాట. ఓకే, సో ఒక పోల్ కానీ ఒక పర్సన్ కానీ ఉండి ఒక ట్రైన్ ఎల్ ఒక కొంత దూరంలో ఉండి అప్పుడు ఒక మనిషి అలా ఉన్నాడు అంటే, లేదంటే ఒక పోల్ అలా ఉంది అంటే అప్పుడు దాన్ని క్రాస్ చేయడానికి ఎంత అంటే ఎక్స్ ప్లస్ ఎల్ బై ఎస్ వస్తుంది అనమాట. దీనికే మనం రిలేటివ్ కాన్సెప్ట్ వాడామనుకోండి, రిలేటివిటీది అంటే రిలేటివ్ వెలాసిటీది. ట్రైన్ ఎలా ఉంది, ఒక పర్సన్ ఏమో ఇటు సైడ్ మూవ్ అవుతున్నాడు, వీళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఏమో ఎక్స్. ఓకే, అండ్ మళ్ళీ సేమ్ ఇంతే,
పర్సన్‌ని క్రాస్ అవ్వాలంటే ట్రైన్ మొత్తం ఆయన్ని క్రాస్ అయిపోవాలన్నమాట. సో, టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్ ప్లస్ ఎల్ డిస్టెన్స్ కవర్ చేయాలి. ఎవరు? ట్రైన్. చేయాలి కానీ ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ అప్పుడు ఏమవుద్ది? ఇది ఎస్‌టీ అయితే అంటే ట్రైన్ స్పీడ్ అయితే, ఇది ట్రైన్ పర్సన్ అయితే మళ్ళీ రిలేటివ్ వెలాసిటీ వస్తదన్నమాట. ఎందుకంటే ఎస్‌టీ ఎళ్తున్నాడు. కానీ ఇంకా తక్కువ స్పీడ్‌లో మనం క్యాచ్ చేస్తున్నాం. అంటే ఎందుకంటే ఒక పర్సన్ కూడా ముందుకెళ్తున్నాడు కాబట్టి. సో, అది ఎస్‌పీ అవుద్దన్నమాట. ఓకే. ఇది మనకి రిలేటివ్‌తో కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. కాన్సెప్ట్ చాలా క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఒక మనిషి నించున్నప్పుడు ట్రైన్ క్రాస్ అవ్వడానికి, ఒక మనిషి నడుస్తున్నప్పుడు క్రాస్ అవ్వడానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటదన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇలాంటి ట్రైన్ మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే మోడల్ ఎలా ఉంటదంటే, ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటది బేసిక్‌గా. ఆహ్, ప్లాట్‌ఫార్మ్ లెంత్ పి అనుకుందాం. ఓకే. అలానే ఇప్పుడు ఒక ట్రైన్ ఉంటదన్నమాట. ఓకే. ఈ ట్రైన్ లెంత్ ఎల్ అనుకుందాం. ఓకే. ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ క్రాస్ చేయాలంటే ట్రైన్ మళ్ళీ సేమ్. ట్రైన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి? ప్లాట్‌ఫార్మ్ లెంత్ కవర్ చేయాలి. అలానే ట్రైన్ ఎండింగ్ పార్ట్ ప్లాట్‌ఫార్మ్ క్రాస్ అవ్వాలి. సో, పి ప్లస్ ఎల్ వచ్చేసి డిస్టెన్స్ కవర్డ్ అనమాట. స్పీడ్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ట్రైన్. సో, ఈ డిస్టెన్స్‌లో మనకైతే ట్రైన్ ప్లాట్‌ఫార్మ్‌ని క్రాస్ చేస్తదనమాట. ఓకే. ఇదొక మోడల్ అడుగుతారు. నెక్స్ట్ ఇంకొక మోడల్ ఏంటంటే, ఇప్పుడు 2 ట్రైన్‌లుంటాయి. ఓకే. 2 ట్రైన్‌లు. ఇదొక ఏ ట్రైను, అలానే ఇదొక బి ట్రైను. లెంత్ ఏ అనుకుందాం. లెంత్ బి అనుకుందాం. ఇప్పుడు 2 మూవ్ అవుతున్నాయి. 2 మూవ్ అయితే ఒకదానొకటి అంటే 2 క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుద్ది అంటారనమాట. 2 సేమ్ సైడ్ మూవ్ అవుతున్నాయి. చూడండి. 2 సేమ్ సైడ్ మూవ్ అవుతున్నాయి అంటే ఎప్పుడైనా క్రాస్ అవ్వడానికి 2 ట్రైన్‌లు క్రాస్ అవ్వాలంటే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ మొత్తం క్రాస్ చేసేయాలి. సో, డిస్టెన్స్ ఎంత కవర్ చేయాలి అంటే L1+L2 లేదంటే LA+LB బై 2 సేమ్ సైడ్ ఎళ్తున్నాయి కాబట్టి మనకి రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ వస్తది. సో, అక్కడ A-B లేదంటే B-A ఇలా వస్తదనమాట. ఓకే. ఇది టైము. ఎప్పుడు 2 ట్రైన్‌లు సేమ్ సైడ్ మూవ్ అవుతుంటాయి. అదే లేదు మనకేంటంటే ట్రైన్‌లు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఇటు నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఏ ట్రైను. ఇటు నుంచి ఒక ట్రైన్ వస్తుంది. బి ట్రైను. ఓకే. దీనిది ఎల్‌బి, దీనిది ఎల్ఏ లెంత్. ఇప్పుడు 2 ట్రైన్‌లు క్రాస్ అవ్వడానికి డిస్టెన్స్ ఎంతంటే బేసిక్‌గా మనకి ఎల్ఏ ప్లస్ ఎల్‌బి బై ఇప్పుడు 2 ఆపోజిట్‌లో వస్తున్నాయి కాబట్టి ఏ ప్లస్ బి అనమాట. ఓకే. సో, అది మనకి టైమ్ టేకెన్ బై ట్రైన్స్ టు మీట్ అనమాట. ఓకే. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే ట్రైన్ మోడల్స్ కూడా చాలా తరచుగా అడుగుతారు కాబట్టి మనకి కాన్సెప్ట్ తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఇది చెప్పాం. ఇంకా, ఇంకా ఏం చెప్తాం టైమ్ డిస్టెన్స్‌లో. ఒకసారి నేను చాట్‌లోకి వస్తున్నా. జస్ట్ లెట్ మీ నో. హౌ అబౌట్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్? రేషియో అండ్ ప్రపోర్షన్ మీద వీడియోస్ చేయండి బ్రో. చేద్దాం. రేషియో అండ్ ప్రపోర్షన్ మీద వీడియోస్ చేద్దాం సుప్రియ గారు. అండ్ శ్రీనారాయణ్ హౌ అబౌట్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్? యెస్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఆహ్, 2 రేపు స్టాటిస్టిక్స్ చెప్పుకుందాం. ప్రాబబిలిటీ ప్రాబబ్లీ నెక్స్ట్ ట్యూస్‌డే చెప్పుకుందాం. ఏదైనా ఒకటే. కానీ ఎందుకంటే 2 ఒకరోజు చెప్పలేం. ఎందుకంటే 2 కొంచెం వాస్టే కాబట్టి మనకు చాలా స్టాటిస్టిక్స్ అన్నా గాని మనకి చాలా ఉంటాయి. గ్రూప్ డేటాకి, అన్‌గ్రూప్డ్ డేటాకి ఎలా కనుక్కోవాలి, ఏంటనేది మనం తెలుసుకోవాలి కాబట్టి కొంచెం 2 లెంథీ టాపిక్సే కాబట్టి ఐ విల్ టేక్ వన్ ఆన్ ఈచ్ డే. రేపు స్టాటిస్టిక్స్ చూద్దాం. ఎల్లుండి అయితే మనం ఏమంటారు ప్రాబబిలిటీ చూద్దాం అనమాట. ఓకే. సో, మిగతా నెక్స్ట్ కాన్సెప్ట్‌కెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్ ద వీడియో. మీ ఫ్రెండ్స్‌కి, యాస్పిరెంట్స్‌కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడీ ఆదిత్య. ఓకే. సో, అదనమాట. ట్రైన్ ప్రాబ్లమ్స్ మనం చూసాం. ట్రైన్ తర్వాత నెక్స్ట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆల్సో ప్రిజమ్ అండ్ పిరమిడ్స్. యెస్. ప్రిజమ్ అండ్ పిరమిడ్స్ చెప్పలేదా? మనం మెన్సురేషన్ చెప్పినప్పుడు చెప్పా కదా! ప్రిజమ్ అండ్ పిరమిడ్స్‌కి. బేసిక్‌గా ఏముండదు. ప్రిజమ్‌కి, పిరమిడ్‌కి తేడా ఏంటంటే ఆహ్, ప్రిజమ్ అంటే బేస్ 2 సైడ్‌లు బేస్ ఈక్వల్ ఉంటది. హైట్ ఉంటది. పిరమిడ్ అంటే ఏంటంటే ఒకటే బేస్ ఉంటది. ఆ తర్వాత అన్ని వర్టిసెస్ నుంచి ఒక పాయింట్ దగ్గర కలిస్తే అది పిరమిడ్ అవుతదనమాట. సో, వాటికి వాల్యూమ్స్, సర్ఫేస్ ఏరియాస్ ఎలా కనుక్కోవాలని మనం మెన్సురేషన్ దాంట్లో చూసాం శ్రీనయన్. ఆహ్, ఆహ్, మీకు ఒకసారి వీలుంటే ఆ లైవ్‌లోకెళ్ళి లేదంటే ఆ వీడియోని ఒకసారి రిఫర్ చేయండి. మీకు తెలుస్తది. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ మూవ్ అవుదాం. ఇందులోనే ఆహ్, బోట్ అండ్ స్టీమ్ ఇప్పుడు చెప్దాం. లేదంటే ఇంకా ఏముంటాయి? ఇందులో నాకు ఒకసారి గుర్తించుకుంటున్నా. టైమ్ అండ్ డిస్టెన్స్‌లో ఇంకెలాంటి మోడల్స్ వస్తాయని. రేస్ చెప్పుకుందాం బేసిక్‌గా. రేస్ కూడా ఓకే. రేస్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేద్దాం. ఎందుకంటే రేసు అవన్నీ కూడా స్పీడ్, డిస్టెన్స్, టైమ్‌తో రిలేటెడవే. దాన్ని మళ్ళీ సెపరేట్‌గా చదవాల్సిన అవసరం లేదు.
బేసిక్‌గా రేస్ అనేటప్పుడు ఇద్దరికి అవుతది. లేదంటే ముగ్గురికి అవుతది. ఓకే. సో, బేసిక్‌గా ఎప్పుడైనా రేస్ జరిగేటప్పుడు ఓకే. మనకి కొన్ని బేసిక్ టర్మ్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఏంటంటే హెడ్ స్టార్ట్ అని ఒకటిస్తారు. ఇంకోటి డెడ్ హీట్ అని ఇంకోటిస్తారు. ఓకే. థీఫ్ అండ్ పోలీస్ అదే ఇందాక చెప్పాం శ్రీనాయన్. థీఫ్ అండ్ పోలీస్ జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాకే చెప్పాం. ఇప్పుడే చెప్పాం. ఏంటంటే థీఫ్ అండ్ పోలీస్ మధ్యలో డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ వేస్తే మనకి ఎంత టైంలో మీట్ అవుతారో తెలుస్తది. అండ్ మనకి యూనిట్ కన్వర్షన్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు డిస్టెన్స్ మీటర్స్‌లో ఇస్తారు. స్పీడ్స్ కిలోమీటర్స్ పర్ అవర్‌లో ఇస్తారు. మనం వెంటనే దాన్ని చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. నెక్స్ట్ హెడ్ స్టార్ట్, డెడ్ హీటు లేదంటే డెడ్ రేజు అండ్ హెడ్ స్టార్ట్ ఇన్ టైమ్ ఇవ్వచ్చు. హెడ్ స్టార్ట్ ఇన్ డిస్టెన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇంకా ఇంకేమిస్తారు? హెడ్ స్టార్ట్ ఇస్తారు. లేదంటే ఏ బీట్ బి బై ఇలా ఇస్తారనమాట. ఓకే. ఎక్స్ మీటర్స్ లేదంటే టీ టైము ఇలా ఇస్తారనమాట. హెడ్ స్టార్టింగ్ ఇలా. బేసిక్‌గా ఏ బీట్స్ బి బై 100 మీటర్స్ రేస్‌కి మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. ఏ బీట్స్ బి బై 20 మీటర్స్ అంటే దాని అర్థం ఏంటంటే 100 మీటర్స్ రేసులో ఓకే. 100 మీటర్స్ రేసులో ఏ 100 మీటర్స్ పరిగెడితే బి వచ్చి 80 మీటర్స్ పరిగెడతాడనమాట. ఓకే. అప్పుడు ఈ 20 ఏదైతే ఉందో అది ఏ బీట్ బి బై 20 మీటర్స్ అంటాం. ఓకే. సో, దీనికి అప్లికేషన్స్ ఎలా ఇస్తారంటే ఏ బీట్ బి బై 20 మీటర్స్ అని ఇచ్చాం కదా! అలానే మనకి బి బీట్ సి బై 10 మీటర్స్ అంటాడు. ఓకే. 10 మీటర్స్ అంటాడు. ఇప్పుడు ఏ బీట్ సి బై అని అడుగుతారనమాట. ఓకే. దీనికి మనం ఎలా చేయాలంటే ఇప్పుడు మనకు తెలిసిందేంటి? ఏకి, బీకి ఏ 100 ఎళ్తే బి 80 మీటర్స్ ఎళ్తాడు. అలానే బీకి, సికి బి 100 ఎళ్తే సి ఎంత ఎళ్తాడు? 90 మీటర్స్. ఎందుకంటే బి బీట్ సి బై 10 కాబట్టి. సో, ఇప్పుడు బి 80 ఎళ్ళినప్పుడు సి ఎంత ఎళ్తాడు? 80 ఇంటూ 90/100 అంటే 72. ఓకే. సో, 72. సో, ఇప్పుడు ఏ 100 మీటర్స్ ఎళ్తే బి 80 మీటర్స్ ఎళ్తాడు. సి 78 మీటర్స్ ఎళ్తాడు. సి ఏమో 72 మీటర్స్. దేర్‌ఫోర్ ఏ బీట్స్ సి బై 28 మీటర్స్ అనమాట. ఓకే. సో, ఇలాగే ఇస్తారు ప్రాబ్లమ్స్. పెద్దగా ఏమి ఇవ్వరు. దాన్ని మనకేంటంటే టైమ్‌లు ఇచ్చినా సరే అదే కాన్సెప్ట్. టైమ్‌లో ఇంత టైమ్‌లో ఇచ్చాడు. స్పీడ్ ఎంతలో మూవ్ అవుతున్నాడు అని తెలుసుకున్నా సరే మనకి ఈజీగా వస్తదనమాట. అలానే ఇంకోటేంటంటే హెడ్ స్టార్ట్ అన్నాం కదా! ఓకే. హెడ్ స్టార్ట్‌కి ఎలా వస్తాయంటే బేసిక్‌గా హెడ్ స్టార్ట్ అంటే ఏంటంటే ఏ గివ్స్ బి ఏ హెడ్ స్టార్ట్ ఆఫ్ 20 మీటర్స్ ఇన్ ఎ 100 మీటర్స్ రేస్ అన్నాడు అంటే బేసిక్‌గా రేస్ ఎంతైనా అవ్వచ్చు. బిని ఒక 20 మీటర్స్ ముందుకు పంపించేస్తాడనమాట. ఓకే. సో, రేస్ 100 మీటర్స్ అయితే ఆహ్, ఏ వచ్చేసి 100 మీటర్స్ టార్గెట్. బి వచ్చేసి 80 మీటర్సే టార్గెట్ అనమాట. ఓకే. సో, అలా వాళ్ళకి టార్గెట్ అనేది డిఫర్ అవుద్దనమాట. ఎప్పుడు? హెడ్ షాట్ ఇస్తే. అది హెడ్ షాట్ ఇచ్చి టైమ్ ఇచ్చాడనుకోండి. టైమ్ ఇచ్చినా సేమ్ అంతే. ఓకే. ఆ టైంలో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడో చూసుకొని అప్పుడు మనం ఈజీగా చేస్తాం అనమాట. అది హెడ్ స్టార్ట్. డెడ్ రేస్ అంటే ఏంటి? డెడ్ రేస్ అంటే ఏంటంటే ఇద్దరు ఒకే టైంలో రీచ్ అవ్వడం అనమాట. ఏ, బి ఒకే టైంలో రీచ్ అవ్వడం అనమాట. అది దానికి కండిషన్స్ ఇప్పుడు ఎలా చేస్తారంటే రెండిటిని కలుపుతారనమాట. ఇప్పుడు ఏ ఏమో 20 మీటర్స్ హెడ్ స్టార్ట్ ఇచ్చాడు బికి. అప్పుడు రేస్ ఏమో డెడ్ హీట్‌లో ఎండ్ అయిందంటారు. ఓకే. దాని అర్థం ఏంటి? టీ టైంలో ఏ, ఏ, బి చూస్తే 100/t ఏ స్పీడు. ఈడిదేమో 80/t అనమాట. ఓకే. సో, మనం రేషియో చూసుకుంటే 10:8. సో, ఏ స్పీడ్ ఏమో ఎక్కువ, బి స్పీడ్ ఏమో తక్కువ. ఓకే. అలా తెలుస్తదనమాట. ఓకే. సో, మనకేంటంటే డెడ్ హీట్ అంటే ఏంటి? హెడ్ స్టార్ట్ అంటే ఏంటి? అవన్నీ ఏంటి అని తెలిస్తే మనం రేస్ ప్రాబ్లమ్స్ అన్ని చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. ఓకే. అది మనకి రేసు. ఇంకా మనకి టైమ్ అండ్ డిస్టెన్స్‌లో చూసుకోవాలంటే బోట్ అండ్ స్టీమ్ కూడా ఇక్కడే చెప్పుకోవచ్చు మనం. బోట్ అండ్ స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే బేసిక్‌గా బోట్ అండ్ స్ట్రీమ్‌లో 2 ఉంటాయి. బోట్ ఒకటి, స్ట్రీమ్ ఒకటి. ఓకే. లెట్స్ సే బోట్ వెలాసిటీ వి అనుకుందాం. అలానే స్ట్రీమ్ వెలాసిటీ ఎస్ అనుకుందాం. అప్ స్ట్రీమ్ అంటే దాని అర్థం ఏంటంటే మనం ఒకవైపు వెళ్తుంటే కరెంట్ లేదంటే స్ట్రీమ్ వేరే డైరెక్షన్‌లో వస్తుందని.
సో అప్ స్ట్రీమ్ వెలాసిటీ వచ్చేసి బి మైనస్ ఎస్ వస్తుంది అనమాట. అలానే డౌన్ స్ట్రీమ్ వెలాసిటీ వచ్చేసి బి ప్లస్ ఎస్, లేదంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి బి ప్లస్ ఎస్ వస్తుంది అనమాట. సో దీనిపైన మళ్ళీ మనకు ఫార్ములాస్ ఇస్తారు. మళ్ళీ సేమ్ టైము, డిస్టెన్స్, స్పీడ్ ఎలా వేరీ అవుతుంది, అప్ స్ట్రీమ్ అయితే బి మైనస్ ఎస్, డౌన్ స్ట్రీమ్ అయితే బి ప్లస్ ఎస్. సో దీన్ని బట్టి మనకి రకరకాల క్వశ్చన్ అడగచ్చు. ఏమని అడుగుతారు, ఒక సైడ్ వెళ్ళాడు అప్ స్ట్రీమ్ ఇంత టైం పట్టింది, నెక్స్ట్ వచ్చాడు టైము ఇంత టైం పట్టింది. అప్పుడు దానికి దాన్ని ఏమంటారు, బీకి లేదంటే స్పీడ్ ఆఫ్ కరెంట్కి స్పీడ్ ఆఫ్ బోట్కి రేషియో అడుగుతారు. సో సేమ్ అంతే. ఇప్పుడు డి డిస్టెన్స్ బై బి ప్లస్ ఎస్ ఒక టైంలో వెళ్తాడు. ఎంత టైంలో వెళ్ళాడు, 10 సెకండ్స్లో వెళ్ళాడు అనుకుందాం. అలానే డి బై బి మైనస్ ఎస్, ఇదేమో మనకి 20 సెకండ్స్ 20 అవర్స్లో వచ్చాడు అందులో. అప్పుడు మనకి చూస్తే బి ప్లస్ ఎస్ ఏమో డి బై 10, బి మైనస్ ఎస్ ఏమో డి బై 20. రెండింటిని చేస్తే బి ప్లస్ ఎస్ బై బి మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 2/1 వస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తే బి ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 2b మైనస్ 2s, 3s ఈజ్ ఈక్వల్స్ టు బి అనమాట. ఓకే, అప్పుడు బీకి స్పీడ్కి స్ట్రీమ్కి రేషియో ఎంత ఉంటుంది, 3/1. ఇలానే అనమాట. మనకి ఏమి ఇచ్చాడు, ఏం కావాలి, అది అప్ స్ట్రీమ్ అయితే వెలాసిటీ ఎలా ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ అయితే వెలాసిటీ ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కసారి రివైజ్ చేసుకొని ఒకసారి క్లియర్గా చూసుకుంటే మనం ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. ఓకే, టైము, డిస్టెన్స్ వీటిలో అయితే మ్యాక్సిమం ఇవే వస్తాయి అంటే డైరెక్ట్ క్వశ్చన్ రాకపోవచ్చు. బేసిక్ కాన్సెప్ట్స్ అయితే ఇవే. వీటిని బేస్ చేసుకునే ఒకవేళ ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్లో ఏమైనా వాళ్ళు ట్రిక్కీ క్వశ్చన్స్ అడగచ్చు. ట్రిక్కీ క్వశ్చన్స్ ఎలా అంటే, ఇప్పుడు మనకి సీజీఎల్ రెగ్యులర్లో ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్లో జరుగుతుంది అయితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అనమాట. డైరెక్ట్గా స్టేట్మెంట్లో మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు ట్రిక్కీ పార్ట్ అంటే ఇంకేం ఉండదు, జస్ట్ ఏదో ఒక హిడెన్ డీటెయిల్ ఉంటుంది, అది మనం జస్ట్ కనుక్కోవడం మాత్రమే మనకి మిగులుతుంది అనమాట. ఓకే, సో అలా చేసుకోవాలి. ఓకే, అదనమాట ఇవాళ టైమ్ అండ్ డిస్టెన్స్లో రివిజన్ మనకి. ఓకే, సో జస్ట్ లెట్ మీ నో, నేను అలాగా పీడిఎఫ్ అయితే మళ్ళీ నేను ప్రొవైడ్ చేస్తా. ఓకే, క్విక్ రివిజన్ అనుకున్నాం, క్విక్ రివిజన్ బాగానే అవుతుంది. అండ్ ఇంకొక 5-6 మినిట్స్ ఉంటా, జస్ట్ లెట్ మీ నో. అండ్ కానీ చాలా అంటే చాలా ఆందోళనగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే పరిణామాలు చూస్తుంటే ఒక్కొక్కరు బేసిక్గా నేను ఇందాక 11 o'clock ఒక వీడియో పోస్ట్ చేశా, అది పొద్దున్న రికార్డ్ చేసి పెట్టా. చాలామంది ఫోన్ చేస్తున్నారు, చెప్తున్నారు ఏమవుతుందన్న ఎగ్జామ్స్ ఇలా అవుతున్నాయి అని. అండ్ నేను మళ్ళీ ఆ వీడియో పెట్టిన తర్వాత కింద కమెంట్స్ చూసినా సరే అవే జరుగుతున్నాయి. కొంతమందికి మౌస్ 20 మినిట్స్ వరకు పని చేయట్లంట, అడుగుతుంటే మీరు స్మూత్గా హ్యాండిల్ చేయాలంటున్నారంట. ఎంత స్మూత్గా హ్యాండిల్ చేయాలి అన్న, నాకు అయితే చాలా అసలు సబ్మిట్ కొట్టేసి వెళ్ళిపోవాలని ఉందన్న అన్నాడు ఒక ఆయన. అంటే అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అనమాట ఎగ్జామ్ జరిగే విధానం గురించి. అండ్ ఎవరో ఆ, ఒక లేడీ ఆస్పిరెంట్ కూడా, ఆమె కూడా ఏమంటున్నారంటే వైజాగ్ అన్నది చాలా అంటే చాలా దూరం ఇచ్చారు సెంటర్, అక్కడ కూడా మళ్ళీ ఫెసిలిటీస్ బాగాలేవు అంటున్నారు. చాలా అంటే చాలా ఇష్యూస్ రేజ్ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళకి వినపడుతున్నాయో వినపడట్లేదో, మనం ఎలా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయో వెళ్ళట్లేదో కూడా తెలియట్లేదు. సో ఇవన్నిటి తరుణంలో మనం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఒక కన్నేసి అయితే ఉంచండి, ఎగ్జామ్ లెవెల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సెలక్షన్ పోస్ట్కి అయితే క్లియర్గా డిఫరెన్షియేషన్ చూపించారంట, 10th కి 10+2కి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్కి. సో మోస్ట్ ప్రాబ్లీ సీజీఎల్ కూడా అలాగే అవ్వచ్చు. అండ్ నేనైతే గెస్ చేసింది ఏంటంటే అది ఏఐ జనరేటెడ్ కాబట్టి ప్రాబ్లీ అది జరుగుతుందేమో. అదొక అందుకు మంచిదే, ఒక అందుకు డిసడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ ఒక సెట్ ప్యాటర్న్కి అలవాటు అయిపోయిన ఎస్పిరెంట్స్ మళ్ళీ ఆ ప్యాటర్న్ చేంజ్కి ఎలా అడాప్ట్ చేసుకుంటారు ఇవన్నీ మనం చూడాల్సి వస్తుంది అనమాట. అండ్ సో దాని ప్రకారం ఇంకో మంచి జరుగుతుంది ఏంటంటే, ఒకవేళ పేపర్ లెవెల్స్ అవన్నీ పెరుగుతూ ఉంటే ఆబ్వియస్గా యావరేజ్ మార్క్స్ తగ్గుతాయి, యావరేజ్ మార్క్స్ తగ్గాయి అంటే కట్ ఆఫ్స్ కూడా తగ్గుతాయి. సో మనం అవన్నిటి గురించి బాదర్ చేయకుండా జస్ట్ మన చేతిలో ఏముందో అది చేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి బేసిక్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోండి. బేసిక్స్ని ఏదైతే మీరు ఒకవేళ కోచింగ్ తీసుకున్నా లేదంటే పాత ఏదైనా నోట్స్లు ఉన్నా వాటిని తరచుగా రివైజ్ చేస్తూ ఉండండి. అర్థం చేసుకోండి రాదర్ దెన్ రట్టామార్, అంటే జస్ట్ బట్టి పట్టకుండా లేదంటే జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకొని వెళ్ళిపోకుండా ఆ ఫార్ములా ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది ఒక చిన్న ఇన్వెస్టిగేట్ చేయండి, అది అలా మీకు మైండ్లో పాతుకుపోద్ది అనమాట. ఓకే, సో అది ఫ్రెండ్స్, అలా అవుతుంది. యా, దట్స్ ఇట్. ఇంకేమైనా ఉంటే జస్ట్ లెట్ మీ నో, ఒక 2-3 మినిట్స్ చూద్దాం, లేదంటే వీ కెన్ ఎండ్ ది స్ట్రీమ్. నేనైతే పీడిఎఫ్ని అయితే నేను ఇప్పుడు పెట్టేస్తా మన ఛానల్లో. ఓకే, హోప్ దట్ విల్ హెల్ప్ యూ. ఓకే,
ఓకే గైస్, అలానే ప్లీజ్ డూ లైక్ ద వీడియో, మీ ఫ్రెండ్స్కి యాస్పిరెంట్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడి ఆదిత్య. ఓకే, ఓకే గైస్, ఐ థింక్ నథింగ్ ఎల్స్, వీ కెన్ డ్రాప్, ఆపేయచ్చు ఇంకా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్. థ్యాంక్ యూ గైస్, గుడ్ నైట్.